వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి నేను విజయవాడకి బయలుదేరుతున్నానండి. సో ఇది మా ఫస్ట్ ట్రిప్ టు విజయవాడ. కనకదుర్గమ్మ మాత టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని 1 day స్టే చేద్దామని అనుకుంటున్నామండి. సో మా ట్రిప్ ఎలా ఉంటుంది, మా దర్శనం ఎలా జరుగుతుంది, ఏ హోటల్లో స్టే చేస్తున్నాము, ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ట్రావెల్ ఆప్షన్స్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తానండి. సో మా వీడియోని ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ 5:30కి మేము ఇంట్లో నుంచి బయలుదేరాము. సో బయలుదేరే ముందు పెట్రోల్ వేయించుకొని మళ్ళీ బండిలో గాలి కూడా నింపుకొని మేము ఎల్బీ నగర్ త్రూగా విజయవాడకి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి విజయవాడకి చాలా బస్సెస్ ప్లస్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఇంకా టీజీఎస్ఆర్టీసీ ఇంకా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ చెక్ చేసుకుంటే మీకు ఏ టైం అనుకూలం ఉంటే ఆ టైంలో మీరు మీ ప్రయాణం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ ట్రిప్కి పెట్రోల్ ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ 4,000 నాకు ఖర్చు అయింది. టోల్ ప్లాజా 4 టోల్ ప్లాజాస్ వస్తుంది. సో అప్ అండ్ డౌన్ క్యాల్కులేషన్ చేసుకుంటే అరౌండ్ 800 to 900 ఖర్చు అయింది. ఇంకా రోడ్ కండిషన్స్ అయితే చాలా బాగుంది. ఓన్లీ 1-2 kilometers కొంచెం రిపేర్ వర్క్ జరుగుతుంది. అది కాకుండా అయితే చాలా మంచి రోడ్స్ ఉన్నాయి. సో 4 to 5 hours మేము అక్కడ విజయవాడకి చేరుకున్నాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము సెవెన్స్ అనే హోటల్లో వెళ్ళాము సూర్యాపేటలో. కానీ అక్కడ చాలా రద్దీగా ఉన్నందుకు మేము వెయిట్ చేయకుండా బయట కనిపించిన ఈ బండిలో వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. సో టిఫిన్స్ కూడా చాలా బాగుంది. మీకు ఆన్ ది వేలో ఇలాంటి చాలా మొబైల్ ఫుడ్ కనిపిస్తుంది. మేము బుక్ చేసుకున్న హోటల్ ఇదే, కీర్తిస్ అనుపమ. హోటల్ రూమ్కి చెక్ ఇన్ అయినామండి. ఇది వచ్చేసి కీర్తిస్ అనుపమ. ఇదే మాకు ఇచ్చిన రూమ్. బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రూమ్ వచ్చేసి గవర్నర్ పేటలో ఉందండి. చాలా బాగుంది రూమ్ అయితే. మేము విజయవాడకు చేరుకున్నామండి. సో విజయవాడకు చేరుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం డైరెక్ట్గా వెళ్ళి. కానీ ఏమైందంటే అక్కడ ఈరోజు సాటర్డే చాలా రోడ్ బ్లాక్ ఉంది, ప్లస్ పార్కింగ్ దొరకట్లేదు. సో మేము ఏమనుకున్నామంటే బెటర్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా లోకల్గా ఆటోస్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే కార్ పెట్టుకోవడానికి అయితే అసలు ఎక్కడ ఆపర్చునిటీ లేదు. సో ఆటో అయితే మనకి లోకల్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఘాట్లో వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. సో చూద్దాం ఇంకా అక్కడ ఎలా ఉంటుంది అనేది. టెంపుల్కి చేరుకున్నామండి. ఇది నడకదారి అన్నమాట. సో నడకదారికి త్రూగా వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి అక్కన మదన కేవ్స్ కూడా కనిపిస్తుంది. కేవ్స్కి అయితే ఎంట్రీ లేదండి మనకి. సో ఇక్కడి నుంచే చూసుకోవాలి. టెంపుల్లో మొబైల్ అలౌడ్ లేదు. సో మనం కిందనే డిపాజిట్ చేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ కనిపించేదే క్యూ కాంప్లెక్స్. 100 rupees, 300 rupees, 500 rupees దర్శనం టికెట్ తీసుకునే వాళ్ళకి లిఫ్ట్ త్రూగా ఎంట్రీ ఉంటుంది. ఫ్రీ దర్శనం వాళ్ళకి అయితే స్టెప్స్ త్రూగానే వెళ్ళాలి. ఇది చెప్పుల స్టాండ్. మళ్ళీ ఈ సైడ్లో మొబైల్ లాకర్. ఈ గుడి యొక్క స్థల పురాణం చెప్తాను. పూర్వం కీల అనే యక్షుడు అమ్మవారి కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు అతనికి ఏమి వరం కావాలి అని అడిగింది. కీలుడు అమ్మవారిని నా మనసులో శాశ్వతంగా ఉండాలి అని కోరుతాడు. అప్పుడు అమ్మవారు
కృతయుగంలో మహిషాసురుని చంపిన తర్వాత ఇక్కడ స్వయముగా వెలుస్తా అని వరం ఇస్తుంది. ఇంద్రుడు సకల గణాలతో ఇక్కడ అమ్మవారిని పూజించినందుకు దీనిని ఇంద్రకీలాద్రి అని కూడా అంటారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ గుడిలో శివక్షేత్రం కూడా ఉన్నది. శివుడిని మల్లికేశ్వర అని కూడా పిలుస్తారు. మా దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ కోసం గుడికి దగ్గరలో ఉన్న ఆంజనేయ విలాస్ హోటల్కి వచ్చాము. ఇక్కడ మా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఉండవల్లి కేవ్స్కి ప్రయాణించాము. ఉండవల్లి కేవ్స్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక రాక్ కట్ టెంపుల్. ఈ కేవ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మన పూర్వీకులు కట్టించిన విగ్రహాలను చూసి మనము అసలు ఆశ్చర్యపోతాము. ఇలాంటి టెక్నాలజీ లేని సమయంలో వీరు ఇలాంటి టెంపుల్స్ ఎలా చేశారని చెప్పేసి. ఇప్పుడు చూడబోయే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ విష్ణుదేవుడు అనంత శయన రూపంలో మనకి దర్శనం ఇస్తారు. మీరు ఫస్ట్ టైం విజయవాడకు వస్తున్నారంటే అమ్మవారి దర్శనం తర్వాత ఈ కేవ్ చూడడం అసలు మర్చిపోకండి. ఉండవల్లి ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము నైట్ టైంకి ఈ స్ట్రీట్ అనే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. సో మాకు తెలియదు అది యాక్చువల్గా ఎక్కడ ఉందని. సో మాకు ఆటో వాడు విజయవాడ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్లో ఉన్న ఒక స్ట్రీట్కి వెళ్ళాడు. కానీ అది కరెక్ట్ అనిపించలేదు. తర్వాత మళ్ళీ అడిగితే బందర్ రోడ్లో ఇంకొకటి ఉందన్నారు, పాత ఈ స్ట్రీట్. సో మేము మళ్ళీ వచ్చేసి పాత ఈ స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి 9:30, కానీ మేము బయలుదేరేసరికి అక్కడ 7:30 అయింది. అప్పటికి చాలా స్టాల్స్ ఓపెన్ కాలేదు. సో మేము అక్కడ ఉన్న స్టాల్స్లోనే కొన్ని ట్రై చేసాము. ఫుడ్ అయితే బాగానే ఉంది. మేము తర్వాత లాస్ట్లో పార్సల్ తెచ్చుకున్నాము హోటల్కి. వన్ డే ట్రిప్లో నేను ఈ ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలిగాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి నేను తిరిగి హైదరాబాద్కి బయలుదేరాను. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు విజయవాడ ట్రిప్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.